బూడిదన్నా ఇప్పించండి పిల్లోడి ఈ రెండేనయ్యా నాకు ఏదో ఒకటి ఇస్తే నేను పలానా తారీఖున పలానా నేను దానం చేసుకుంటాను. అంతకన్నా నాకేం వద్దయ్యా, నేను ఆల్రెడీ కష్టాలు పడి బతికానయ్యా. మనం మే 9 నుంచి ఆ తర్వాత ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ చేసాం, కమిషనర్ సిపి దగ్గర చేసినాము. నా దగ్గర వచ్చారండి, నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని చంపేస్తున్నారంట కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో, ఎవరన్నా జర్నలిస్ట్ ని తీసుకొని రమ్మని చెప్పారు, అర్జెంట్ గా రామా అని అన్నారు. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళాను. వెళ్ళి ఏంటండి సిస్టర్ చెప్పింది, నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు దండ రెడీ చేసుకోమన్నారు. ఎందుకన్నారు, మీరు చంపేస్తాను అన్నారు, దండ రెడీ చేసుకోమన్నారు. అది 9వ తారీఖు కాదండి, తర్వాత వెళ్ళానండి. అయితే బయట అడిగితేనేమో అశోక్ అనే కానిస్టేబుల్ ఉన్నాడమ్మా, ఉన్నాడు పంపిస్తామని చెప్తున్నారు. ఎస్ఐ గారిని అడిగాను, ఎస్ఐ గారు ఏమో పైన ఉన్నాడమ్మా అని చెప్తున్నారు. సిఏ గారి దగ్గరికి వచ్చి అడిగాను, అడిగితే ఆయన సరిగ్గా సమాధానం చెప్పట్లా. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని, నేను ఇంటికి వచ్చేసామా, నువ్వు రా రేపు పొద్దున్న తీసుకొని వెళ్తాను. మళ్ళీ ఈవిని తీసుకొని వెళ్ళాను. 2వ రోజు మళ్ళీ వెళ్ళానండి. ఏంటి ఇవి వాళ్ళు తేడాగా ఉన్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, అసలు పిల్లోడు ఉన్నాడో లేడో చెప్పట్లేదు. ఈవిడ చూసింది కొట్టడం, అబ్బాయి కేకలు ఎంతమో, ఈ బాబుతో పాటు ఇంకా 4 నా సబ్జెక్టులు ఆ సెల్లో వేయటము, వాళ్ళందరినీ పంపించేశారు మన సబ్జెక్టులకి. కానీ ఈ పిల్లని పట్టలేదు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తలకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. కాళ్ళ గోళ్ళు తీసేసారు. ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి. ఈ చేతులు 2 చేతులు వేసేసారు, 2 చేతులు బొట్టిన వేలు గోళ్ళు కూడా పీకేసారు, మెడ ఇరిసేసారండి, మెడగాడు ఇరిగిపోయింది. చూసాము. లాస్ట్ టైంలో పిల్లాడు మా అమ్మని చూపించింది, ఇలా ఏలాడు పడిపోయి మా అమ్మని చూపించండి, మా అమ్మని చూపించండి అని. ఆఖరి టైంలో అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఇద్దరు నడవలేకపోతే 2 కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరొకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారు. మా కళ్ళ ముందు కాదండి, మా లాయర్ గారు చెప్పారు. ఇంకో లాయర్ గారు చూసుకొచ్చి చెప్పారండి, వీళ్ళ బాబుతో పాటు అదే సెల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేట్స్ తీసుకొని వెళ్ళాను. మాకు మాత్రం చూపించట్లా, వీళ్ళకి అమ్మకు తెలుసు, చూస్తున్నాయి దాసేస్తున్నారు. పైనుంచి కేకలు వినపడతాయి, నాకు కొట్టే కొట్టుడు వినపడుతుంటే కిందకు వచ్చి ఇదండి మా అబ్బాయి అన్నాడు, మా అబ్బాయి ఆ కేక, నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయిని చూపించండి, మా అబ్బాయిని చూపించండి అంటే, ఒకసారి చూపించండి అయ్యా, పోనన్నా చేపించండి అయ్యా, ఆడు చూడండి ఉండలేడయ్యా, నా బిడ్డను అంత అన్యాయం చేశాడయ్యా, నాకు చెప్పాడయ్యా, 2 సార్లు చెప్పాడయ్యా. నేను అతను కస్టోడియల్ డెత్ లాగా ఉందని చెప్పేసి డౌట్ వచ్చిందండి, ఎవరు సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు. చివరిసారిగా గొడవేసి అడిగాను సిఐని, ఏం చేస్తావు చేసుకో, నీకు దిక్కున్న చాటు చెప్పుకో, రిట్టేస్తావా వేసుకో. డీజీపీకి కంప్లైంట్ చేశానండి, డీజీపీకి కంప్లైంట్ చేశాను. అక్కడి నుంచి కమిషనర్కి వచ్చింది ఆ లెటర్, తీసుకున్నారు, సైలెంట్ అయిపోయారు, ఏం పట్టించుకోలే. హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ధర్నా చేసాం, ధర్నా చేసి హైకోర్టులో రిట్ వేసాం. సిపి దగ్గరికి ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చిందో, వాళ్ళ స్టేషన్ నుంచి మా దగ్గరికి వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, సైలెంట్ అయిపోండి, మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తాం అని అంటున్నారు. కానీ అసలు బాబుని చూపించాడు, ఏం జరిగింది ఏంటి, ముందు అసలు పిల్లోని చూపించండి, ఉన్నాడా లేడా అని అంటే జరిగింది ఏదో జరిగింది, కవరప్ చేయడానికి అసలు విషయం కరెక్ట్ గా చెప్పట్లా. కొన్ని కొట్టాడు, నేనన్నానండి మీరు కొట్టారు తెలుసు, వాడికి సీరియస్ అయింది, మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంట, బాబుని ఇచ్చేయండి, మేము కేసు పెట్టుకోం, వాళ్ళ అమ్మ చచ్చిపోయేలా ఉంది, మేము కేసు పెట్టాం, ఏమొద్దు, చిట్లు పోయినాయండి, చిట్లు పోయినాయి. 2 కేసులు ఉన్నాయండి, ఆ 2 కేసుల్లో కూడా వారెంట్ ఉంది. వారెంట్ మీద తీసుకొచ్చి అంత పని చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత దారుణంగా కొట్టి చంపాల్సిన అవసరం ఏముంది, వారెంట్ మీద పట్టుకున్నావు తీసుకెళ్ళి కోర్టుకు పెట్టాలి. అవునండి, అసలు తన దగ్గర చిన్న ఇష్యూ అండి, కేసులన్నీ కొట్టేశారు, 2 ఉన్నాయి. వారెంట్ కి సంబంధించి వీళ్ళు తీసుకొచ్చి మామూలుగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అట్లాంటి కోర్టుకు పెట్టకుండా 4 రోజులు హింసించి 15 మంది కొట్టారు. 4 రోజులు హింసించి కాళ్ళు చేతులు అన్ని ఇరిసేసి దారుణంగా కొట్టారండి. రక్తం కారిపోయింది, ఆ సెల్లో రక్తం కారిపోయింది.
గోల్డ్ పీకారు ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బారావుని ఒకరిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ వారికి ట్రీట్మెంట్ చేయించడం కట్లు కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారండి ఆ చుట్టుపక్కల ఆడి కూడా తీసుకొచ్చారు ఆర్ఎంపీ డాక్టర్ వివరాలు అన్ని తీసుకొచ్చారండి ఆ 2 కాళ్ళకి ఇంజెక్షన్ చేస్తే 2 కాళ్ళు పడిపోయినాయి పిల్లడు 2 కాళ్ళు పడిపోయినాయి అంటే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా కుట్టి తిట్టి ఇంజెక్షన్ చేసినప్పుడు 2 కాళ్ళు పడిపోయినాయి 2 కాళ్ళు పడిపోతే 2 కానిస్టేబుల్స్ ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పైన ఒక చిన్న రూమ్ ఉంది ఆ రూమ్ లో వాడు కేకలు అనపడుతుంది నాకు పైనుంచి కేకలు అనపడుతుంది అమ్మో ఇది నా పిల్లడు గొంతు నేను ఎదురుగా ఒకడు ఉంటే తోసేసి నేను గబగబా వచ్చేసాను నా పిల్లడమ్మా మీ అబ్బాయి కదరా యువతలకు రాను ముందు అడ్డం నిలిచిపోయారండి ఇద్దరు వచ్చి అడ్డం నుంచున్నారు పైకి వెళ్తుండే ఆ పిల్లలు కొడుతుంటే కేకలు వినిపిస్తున్నాయి అక్కడ వెళ్ళే దారికి అడ్డం నుంచున్నారు 2 కానిస్టేబుల్ అంత నుంచొని బంధించి కొట్టాల్సిన అవసరం ఇందులో ఏం లేదండి. మేము ఆల్రెడీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఇతను గత 20 సంవత్సరాల నుంచి ఏజీఎస్ లో చేసేవాడు ఎస్ఐగా చేసేవాడు ఈ నాగరాజ్ అనే అతను ఫస్ట్ నుంచి దూకుడుగా ఉండేవాడు. మా పిల్లోడు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే తీసుకెళ్లి పడతారు పోలీసు వాళ్ళు అన్న తర్వాత పెద్దన్న పాత్ర పోషిస్తారనేది ఇది అందరికీ తెలిసిన సాధ్యం. వీళ్ళందరూ ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు కదా. ఈ ఫ్రెండ్లీ పోలీస్ అంటే మనిషిని తీసుకెళ్లి కొట్టి చంపి శవాన్ని కూడా భస్మం చేసి తీసుకెళ్లి వాళ్ళే కాల్ చేసి బూడిది కూడా ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఆ సిఐ నాగరాజ్. మేము మామూలుగా వాళ్ళు మా దగ్గరికి ఒక మనిషిని పంపించారు కానిస్టేబుల్ పంపించినప్పుడు మేము చెప్తాం మీరు మర్యాదగా మనిషి ఉంటే మనిషిని అప్పు చెప్పండి లేకపోతే బాడీని అప్పు చెప్పండి. మేము ఎవరో రోడ్డు పక్కన వాళ్ళలాగా వెనక ముందు ఎవరో లేనట్టుగా ఆడబిడ్డ అలా తిరుగుతుంటే అయ్యా నేను మీకు తెలుసు కదయ్యా మా బిడ్డ మీకు తెలుసు కదయ్యా మా తమ్ముళ్ళు మీకు తెలుసు కదయ్యా అయ్యా ఒక్కసారి మాట్లాడించండి అయ్యా అన్నప్పుడు మీ హృదయం కలగనప్పుడు మేమెందుకు ఊరుకోవాలి అన్న ఆలోచనతో మేము బయటకు వచ్చాం. మేము బయటకు వచ్చిన తర్వాత మేము ఒకటే అడిగాం మా దగ్గరికి వచ్చిన కానిస్టేబుల్స్కి వీళ్ళందరికీ మేము ఒకటే చెప్పాం మర్యాదగా మీరు మనిషిని అప్పు చెప్పండి లేదా బాడీ అప్పు చెప్పండి. ఈ 2 జరగని పక్షంలో మేము ఏం చేయాలన్న దానికి కూడా మేము వెనక ముందు ఏం ఆలోచించాం. మేము 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం. మేము మిడిల్ క్లాస్ ఇంతకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. రోజువారీ రిక్షా తొక్కుకునేవాడు ఆటో తోలుకునేవాడు రోజు కూలి చేసుకునేవాడు వాడికి అన్యాయం జరిగితే సపోజ్ ఎవరూ రారు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏ స్టేషన్కి వెళ్ళాడు ఏ కోర్టుకి వెళ్ళాడు అంతా మ్యానిపులేట్ చేసి వాళ్ళే చేసుకుంటారు. ఇలా ఆల్రెడీ 2 రోజుల క్రితం ఇంకొక అతను చనిపోయాడు 15 రోజుల క్రితం. ఈరోజు ఈ తల్లి ఏడిసింది అప్పుడు ఆ తల్లి ఏడిసింది ఇప్పుడు ఇంకో తల్లి ఏడుస్తుంది రేపు ఇంకో తల్లి ఏడిసింది. ఇలాంటి ఏడుపు అనేది ఇంకోసారి ఉండకూడదు అనేది మాకు చనిపోయాడు అతని పేరు చెప్పి చనిపోయాడు. ఎంఆర్పిఎస్ నన్ను వేటాడి చేస్తున్నారు. గత 3 నెలల నుండి కొడుతూనే ఉన్నారు. దీనికి బతలేకపోతున్నాను. నా సహకారం కృష్ణ చేయగారు ఇంక బతలేదు. గులికలు ముందు తాగేస్తున్నారు. నా సహకారం కృష్ణ చేయగారు చూడండి అంట నెట్లెస్ క్రిమినల్ కాపంట మేమందరం ఊరుకోవాలంట ఏసీపీ అవుతున్నాడంట బేరం తీసుకొస్తున్నారండి చూస్తాం. మేము బయటకు వచ్చిన తర్వాత మాతో పాటు వాళ్ళందరూ కూడా వచ్చారు. దేశంలో రొటీన్ గా ఇది ఒక పద్ధతి ప్రకారం జరిపిస్తాను. ఇతను అసలు మామూలు ఇది జరిగి ఇది మే 9 ఇది 1 month పీరియడ్ లో అంటే అదే నెలలో సిస్టమాటిక్లీ ఇద్దరు ఒకటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు జరిగినారే అని అంటే దాని అర్థం ఈ సిఐకి వెనకాల సపోర్ట్ పై లెవెల్ నుంచి కూడా సపోర్ట్ పై నుంచి కింద దాకా ఉంది కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు కదా. ప్రతి స్టేషన్ లో ఇటువంటి పరిస్థితి లాండ్ ఆర్డర్ మొత్తం కూడా అక్కడ అదుపు తప్పింది మొత్తం కూడా ఈ విధమైన పరిస్థితి. మా దగ్గరికి వాసు అని ఒక అతను వచ్చాడు జనసేన అతను. మేము ఒకటే చెప్పాం మేము రాజీ పడే మనుషులం కాదు మేము ఎవరికి రాజీ పడాల్సినంత అవసరం లేదు మాకు ఇస్తే మనిషినే ఉండే లేదంటే డెడ్ బాడీ అప్ చెప్పండి లేదంటే కనీసం బూడిదన్నా ఉండే అంతేగాని మీరు మా గుమ్మంలోకి వచ్చి మాతో రాజీ మాట్లాడారంటే మాలాంటి వాళ్ళ పరిస్థితుల్లో రేపు ఇంకోళ్ళ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఖండించాలని నేను మా అన్నయ్యకి చెప్పాను. ఏం చెప్పానంటే ఇది బయటకు వచ్చే వ్యవహారంలో లేదు నేను ఒకరోజు మార్నింగ్ మన అన్నకు పెట్టా ఫోటోలు పెట్టా రాంబాబు గారికి పెట్టా ఇలా ఉంది సిచ్యువేషన్ కొద్దిగా మీరు యాక్టివ్ అవ్వండి అని చెప్పగానే అన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఇలా జరిగింది అని చెప్పి ఇంతమంది యాక్టివ్ అయితే జనసేన ఇన్ఛార్జ్ సార్
ఆయన పంచాయతీ చేయడం తను పంచాయతీ అయితే చేస్తున్నాడు. అతని కారులోనే తిరుగుతున్నాడు అతని కారులోనే తిరుగుతున్నాడు సిఐ. మేము 4-5 సార్లు చెప్పాం కూడా, మీరు మమ్మల్ని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు, మా వాళ్ళని ఒప్పిస్తాం, డబ్బులు అంత ఇస్తాం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక అతను మే 9వ తారీఖు 10వ తారీఖు ఒక అతను చనిపోయాడు, మళ్ళీ ఇది 2 ఇలా ఇంకెంతమంది తల్లిలు ఏడుస్తారన్న ఆలోచనతోనే మేము బయటికి రావడం జరిగింది. మేము బయటకు రాగానే రాంబాబు గారు కానీ విష్ణు గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో నారాయణ శెట్టి గారు కానీ కొల్మకొండ గారు కానీ అందరూ వచ్చారు. ఆల్ పార్టీస్ అందరూ వచ్చారు, మాకు హెల్ప్గా నుంచున్నారు. అది జరిగింది సార్. అందులో క్లియర్ కట్ గా కనిపించేది ఏంటంటే సిఐ పై నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత యథేచ్ఛగా జరుగుతాం. బాగా ఉందండి. ఎందుకంటే మీరు డీజీపీకి మీరు కంప్లైంట్ చేసినా నో యాక్షన్, కమిషనర్కి వస్తే కమిషనర్ దగ్గర నుంచి మీకు నో యాక్షన్. స్టేషన్ సిఐలు, ఏసీపీలు, కమిషనర్లు, చివరికి డీజీపీలు దాకా అందరూ నెక్సెస్ లో దీంట్లో భాగంగా అందరికీ ఏం జరుగుతుందో తెలిసినా కూడా అందరూ దాన్ని కవరప్ చేసే కార్యక్రమమే జరుగుతుంది. కానీ సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని లేదు. యాక్షన్ తీసుకునేటట్టుగా అయితే సస్పెన్షన్ ఎందుకు చేసినారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐని ఎందుకు సస్పెండ్ చేసినారు? హత్య జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. నా కొడుకు ఇది మన హోటల్ మన హాస్పిటల్ నుంచి వచ్చింది ఫోటో. ఇప్పుడు వీళ్ళకి ఎలా పోలీస్కి ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఆ స్టేషన్ లో ఉన్న ఒక 5 ఖైదీలు కలిసి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళల్లో ఎవరో కూడా ఉంటారు కదా. ఒకసారి 10 మంది ఖైదీలు లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఓ 4-5 కొడతా ఉంటే కింద ఉన్న 4-5 ఎవరిని తీసుకెళ్లారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళు బయటకు రాగానే మీ మేళన్నోళ్ళు ఇలా కొడుతున్నారని చెప్పి అక్క దగ్గరికి వచ్చి, అమ్మ మీ అబ్బాయి మీద ఇలా కొడుతున్నారు, 15-20 రోజులు తిరిగింది. మేమేమంటున్నా, ఆడబిడ్డ ఏడుస్తుంటే ఆ ఏడుపు కూడా కరగలేదని మా కోపం. లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరైతే తెలవట్లేదు, నన్ను వెళ్ళవట్లేదు, అందరూ అడ్డంగా బలలేసి కూర్చున్నారు. చూసారు చంపారని మాట్లాడాడయ్యా, నన్ను నానా తిట్లు తిట్టాడు. అందరి ముందు కూడా నన్ను తిట్టాడు. అదేంటయ్యా నన్ను తిట్టున్నా, నేనేం చేశాను అయ్యా అని కూడా అన్నా. నేను అదే రోజు నేను స్టేషన్ లో ఉన్నాను. అది వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో చేస్తానికి కూడా నాకు భయం వేస్తుంది కానీ చెప్తున్నాను. అక్కడ తీసుకొచ్చి నన్ను లాకప్ లో ఉన్నప్పుడు ప్రెమిస్ లో పెట్టారు. అది చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా, చాలా సార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లై కొట్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా కొంతమంది తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గోడ మీద నుంచి డ్యూటీ తీసి పడిపోయినా కూడా మనిషిని చూస్తా కూడా మంచి నీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రెమిస్ పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్ లో చేసినది అయితే ఎవరికి గ్రాహ్యం కాదు. నీకు లా తెలిసిన ప్రకారంగా అయితే నువ్వు నీకు అరెస్ట్ వారెంట్ ఉందంటే నువ్వు పట్టుకొని LPW వారెంట్ కోర్టులో పెట్టాలి. కానీ ఇలా న్యాయంగా అన్యాయంగా మనిషిని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెట్టాలి. అమ్మ తల్లి గారు బాగుందా బాగోలేదా, నా కొడుకున్నాడని కూడా ఒక ఆచూకీ అనేది తెలుసుకునేది వాళ్ళ అమ్మగారు. నువ్వు అలా అని చెప్పి జైల్లో పెట్టకుండా ఇంకా ఏం చేయకుండా ఇలా స్టేషన్ లో అన్ని రోజుల నుంచి మనిషి ప్రెమిస్లు పెట్టి వాళ్ళకి ఇంటి వాళ్ళకి ఏమి చెప్పకుండా నీ మనిషిని చంపేసా అంటే అది న్యాయం కాదు. చూసే జనాలకు కూడా నీకు ఎవరికైతే భయపడుతుంది సార్, అక్కడ మీద కూడా మళ్ళీ అటెంప్ట్ చేస్తారని చెప్పి భయపడుతున్నారు. మేము కూడా భయం లేదు కాబట్టి మేము బయటకు వచ్చి గట్టిగా అడిగాం కాబట్టి ఈ విషయంలో బయటకు వచ్చింది. ఆ తర్వాత అందరిలో ఇప్పుడు ఎవరికైతే అన్యాయం అయిందో వాళ్ళందరూ కూడా 1 by 1 బయటకు వస్తున్నారు సార్. అందరం మీకు సపోర్ట్గా ఎంక్వైరీ జరగాల, సస్పెన్షన్ వీళ్ళకే కాదు. అసలు ఇట్లాంటి వ్యవస్థ మారాలంటే వీళ్ళని కంట్రోల్ చేసే మొత్తం పైదాకా ఉన్న వ్యవస్థలు అందరిలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించి టోటల్ రివ్యాంప్ అనేది జరిగి భయం అనేది ఒకటి క్రియేట్ అయితేనే ఇటువంటివి ఆగుతాయి అనేది నేను కూడా సంపూర్ణంగా కూడా నమ్ముతున్నాను. ఖచ్చితంగా ప్రెస్ ఫర్ అన్ని రకాలుగా సపోర్ట్ చేసే విషయంతో